హలో. లోవన్ గారు చెప్పండి. ఏంటి ఈ మధ్య వినాయకుడి విగ్రహం దగ్గరికి రావట్లేదు? ఏంటి? మీ భార్య గారు వినాయకుడికి ఏకదంతాయ అనే పేరు ఎలా వచ్చింది అనే క్వశ్చన్ వేసిందా? ఓకే. మరి మీరు ఆన్సర్ చెప్పారా? ఓకే. ఆన్సర్ రాంగ్ చెప్పినందుకు వినాయకుడి విగ్రహం దగ్గరికి పంపను ఉందా? ఏంటండి సిల్లీగా? అవునా? ఓకే. సో కానీ బేసిక్గా వినాయకుడి ఏకదంతాయ అనే పేరు రావడంలో 3 స్టోరీలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అందులో మొదటిదైతే బ్రహ్మాండ పురాణంలో పరశురాముడికి వినాయకుడికి మధ్య ఒక చిన్న వాగ్వాదం అయితే జరుగుతుంది. ఆ వాగ్వాదంలో పరశురాముడు తన ఆయుధమైనటువంటి గంగరగుడ్లని విసురుతాడు వినాయకుడి మీదకి. అది వెళ్ళి అతని దంతం మీద పడి ఆ దంతం విరిగిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ఫస్ట్ స్టోరీ. అండ్ సెకండ్ స్టోరీ వచ్చేసి మనకు బేసిక్గా వ్యాస మహర్షి మహాభారతాన్ని రచిస్తున్నప్పుడు అది వినాయకుడి చేత రాయించాడని మనకు తెలుసు కదా. సో వినాయకుడు అక్కడ ఒక షరతు పెడతాడు. సో ఖచ్చితంగా మీరు కంటిన్యూగా ఈ స్టోరీని చెప్పాలి, అప్పుడే నేను రాస్తాను అని. సో అందుకు వ్యాస మహర్షి కూడా దానికి సరే అంటాడు. సో ఇమీడియట్గా ఒక కళాన్ని యూజ్ చేస్తే అది అయిపోతుందేమో అని మన వినాయకుడు తన దంతాన్ని కలంగా చేసి మహాభారతాన్ని రాయడం మొదలు పెడతాడు. కానీ అక్కడ మనకు అర్థమవుతుంది చెప్పింది వ్యాస మహర్షి అయితే రాసింది వినాయకుడని. ఓకే. అండ్ ఇంకా థర్డ్ స్టోరీ వచ్చేసి మన వినాయకుడు భోజనాన్ని బాగా ఆరగించి తన వాహనమైనటువంటి మూషికాన్ని తన జతలో పిలుచుకుంటూ వస్తున్నప్పుడు చంద్రుడు తను చూసి హేళనగా నవ్వుతాడనమాట. అలా నవ్వడం వల్ల సో వినాయకుడు ఆగ్రహానికి గురై సో తన దంతాన్ని విరిచి చంద్రుడి మీద విసురుతాడు. సో వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు అపనిందల పాలవుతారు, హేళనకు గురవుతారు అని అతనికి ఒక శాపాన్ని ఇస్తాడనమాట. సో ఈ విధంగా ఈ 3 స్టోరీలు మనం చెప్పుకుంటారు. సో ఒక పని చేయండి, మీ ఆవిడకి 3 స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఏది కరెక్టో తను కూడా డిసైడ్ అవుతుంది. ఓకే. సో మీరు కూడా ఇందులో ఏ స్టోరీ కరెక్టో ప్లీజ్ కమెంట్ అని. థ్యాంక్ యూ.